గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ వీడియోస్లో చూస్తే గ్రూప్ 1 సిలబస్ అనాలిసిస్ చెప్పుకున్నాం, పేపర్ 5 అలాగే కంటిన్యూ చేస్తాను సిలబస్ అంతా కూడా. వేరేజ్ గ్రూప్ 2కి వచ్చేసరికి ఎనీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కూడా మనకి విపత్తు నిర్వహణ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్ అనేది వెరీ కామన్ కదా. కాబట్టి ఈ టాపిక్ వచ్చేసరికి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఒక అవగాహన కోసం ఒక 2-3 వీడియోలు మీరు వినండి ఒకసారి. సో తర్వాత కంప్లీట్ వీడియోస్ వినాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్లో పే ఛానల్ అది, సో దాంట్లో మీరు వినొచ్చు. అయితే మనం ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాతను నెక్స్ట్ గ్రూప్ 2కి 150 మార్క్స్కి ఇండియన్ ఎకానమీ ఉంటుంది కదా, ఆ పేపర్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో దాని వీడియోస్ వినండి ఒకసారి. అప్ టు 1 year వరకు కూడా వ్యాలిడేట్ ఇస్తాయి. ఎగ్జామ్ ముందు వరకు మీకు నేను నా హెల్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ అనేవి మీరు వాచ్ చేయండి ఒకసారి. అలాగే ఇప్పుడు డిజాస్టర్ విపత్తు నిర్వహణకు వచ్చేసరికి ముందు విపత్తుల కోసం మాట్లాడుతున్నాం, తర్వాత దానికోసం మాట్లాడదాం. అందుకే మీరు ఫస్ట్ వీడియో వినండి ఒకసారి. సో సెకండ్ వీడియో కనెక్టివిటీ వస్తుంది. అయితే భారతదేశంలో మనకి విపత్తులు చూస్తే మొట్టమొదటి విపత్తులు మనం భూకంపాల కోసం మనం మాట్లాడుతున్నాం. ఈ భూకంపాల కోసం మాట్లాడేటప్పుడు చూస్తే ఈ భూకంపాలు అనేవి సాధారణంగా రావడానికి కారణాల్లో ముందు ప్లేట్ టెక్టోనిక్ థియరీ కూడా ఒక కారణం అని చెప్పుకున్నాం కదా. ప్లేట్ టెక్టోనిక్ అంటే పలక విరూపణ సిద్ధాంతం అని చెప్తాం. డబ్ల్యూజే మార్గాన్ అనేది అండ్ నాకు రచించడం జరిగింది. డబ్ల్యూజే మార్గాన్, ఓకే, ఇస్ కాయిన్డ్ బై డబ్ల్యూజే మార్గాన్. సో ప్లేట్ టెక్టోనిక్, టెక్టోనిక్ అంటే విరిగిపోవడం అండి. పలకలు విరిగిపోవడం ద్వారా కూడా మనకు భూకంపాలు అనేవి వస్తాయి. చూస్తే అవి ప్లేట్ టెక్టోనిక్ థియరీ ద్వారా ఎలాగ వస్తాయి. అలా రెండేది ఏంటంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ వల్ల కూడా మనకి ఇవి వస్తాయండి. ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ లేదా ఖండచలన సిద్ధాంతం, ఈ ఖండచలన సిద్ధాంతం వల్ల కూడా మన భూకంపాలు రావడానికి అవకాశం ఉంది. వస్తాయి కంపల్సరిగా. కాబట్టి ఈ 2 సిద్ధాంతాలకు కూడా మనది ఇండియా అనేది కొంతవరకు జాయింట్ ప్లేస్ కాబట్టి దీనికోసం కూడా మనం మాట్లాడదాం. భూకంపాల కోసం చెప్పేటప్పుడు దీన్ని కూడా చెప్పాలి. బ్రీఫ్గా పైన టచ్ చేస్తాం. ఎందుకంటే ఖండచలన సిద్ధాంతం అనేది మీకు ఒకటి సివిల్ సర్వీస్లో 60 మార్కులు ఇచ్చేవాడు ప్రశ్న. ఆ తర్వాత గ్రూప్ 1లో ఆప్షన్స్ ఉండేవి. 30 మార్కులు జియోగ్రఫీ ఉండేది, స్పెషలైజేషన్ ఉండేది అప్పుడు జియోగ్రఫీ ఇంతకుముందు. ఇప్పుడు లేదండి, కామన్ పేపర్స్ అయిపోయి. కాబట్టి అవన్నీ కాకుండా జస్ట్ బ్రీఫ్ ఒక 5 minutesలో వాట్ ఈస్ ఖండచలన సిద్ధాంతం అనేది వివరిస్తాను. ఖచ్చితంగా మార్క్ అక్కడ నుంచి మీకు మిస్ కాదు. ఒకప్పుడు చూడండి మన భూమి అనేది ఇలాగా సింగిల్గా ఉండేది. సింగిల్ సూపర్ కాంటినెంట్ అని చెప్తాం, ఏకఖండంగా. ఇప్పుడు ఖండాలు లేవండి, ఒకే ఒక ఖండం, ద సింగిల్ సూపర్ కాంటినెంట్స్. ఆ తర్వాత మన 7 ఖండాలు విడబడిపోయింది. ఆ విడబడ్డం నేను చెప్పనండి. ఈ సింగిల్ సూపర్ కాంటినెంట్ని ఏమని చెప్పిన పేరు పెట్టారండి? పేంజియా, పెంజియా ఆర్ పెంగియా, ఇంగ్లీష్లో పెంగియా ఆర్ పెంజియా. ఈ యొక్క ఖండం చుట్టూ కూడా మనకి ఇలా కాదులేండి, నీరుతో ఉన్నటువంటి సముద్రం అనేది ఒకటి ఉండేదండి. ఒక మహాసముద్రం ఉండేది. ఈ మహాసముద్రాన్ని ఏమని చెప్తారండి? పెంథాలసాసి, నాట్ ఎట్టిదిస్. అంటే చుట్టూ సముద్రం మధ్యలో భూమి ఉన్నట్టుగా శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. అయితే మన భూమి ఎప్పుడు ఆవిర్భవించిందండి? ప్రీ కేంబ్రియన్ యుగంలో ఆవిర్భవించింది ఇది, రైట్? ఇది ప్రీ కేంబ్రియన్ యుగంలో ఆవిర్భవించింది. సో కాబట్టి ప్రీ కేంబ్రియన్ యుగం అయితే 5.6 billion years ago కదా. ఆ తర్వాత ప్రీ కేంబ్రియన్, ఆర్డివిషియన్, డెవోనియన్, సైలూరియన్, క్రిటేషియస్ యుగాలు ఇవన్నీ కూడా, ఓకే, ప్లీస్టోసిన్, హోలోసిన్, మియోసిన్, ఇలాంటి యుగాల్ని మన భూమి అనేది దాటుకుంటూ వచ్చిందనమాట. చూస్తే అవన్నీ మనకు అవసరం లేదు. అందులో క్రిటేషియస్ యుగం అనేది ఒకటి ఉందండి. క్రిటేషియస్ యుగం అంటే 138 నుంచి 135 million years బ్యాక్ అని. ఆ క్రిటేషియస్ యుగం వచ్చేసరికి ఇలా ఉన్న సింగిల్ సూపర్ కాంటినెంట్ అనేది 2 ముక్కలుగా చీలిపోయిందండి. సో 2 pieces అయిపోయింది ఇలా చూస్తే, రైట్? ఈ 2 pieces అయిపోయింది. కాబట్టి ఇలా మధ్యలో వాటర్ అనేది రావటం జరిగింది. ఇలా వాటర్ రావడంతో ఇక్కడ కూడా సముద్రం ఏర్పడింది. దట్స్ కాల్డ్ టెథిస్ సీ. ఇది టెథిస్. ఈ పైన ఉన్నటువంటి హాఫ్ పార్ట్ని అంగారా, రైట్? అంగారా ల్యాండ్ అని, సో లేదా లారెన్షియా, రైట్ అని, లేదా ఈ యొక్క అంగారా లేదా లారెన్షియా, ఓకే.
యూరేషియా, యూరేషియా యూరేషియా అంటే యూరోప్ ప్లస్ ఏషియా అని అర్థం, రైట్? యూరేషియా. ఈ కింద దీన్ని ఆఫ్ పార్ట్ని గోండ్వానా పార్ట్ అని చెప్తామండి. అయితే మనకిప్పుడు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగాడండి, మీరు గ్రూప్ 1 వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ప్రిలిమినరీ స్టేట్ గురించి క్వశ్చన్ ఇస్తారండి. ఇప్పుడున్న 7 ఖండాల్లో ఈ యొక్క అంగారా ల్యాండ్లో ఉన్న ఖండాలు ఏంటి? ప్రజెంట్ ఖండాల్లో చూస్తే ఏంటండి, ఏషియా, నార్త్ ఏషియా అంతా కూడా, ఉత్తర అమెరికా ఖండం, అలాగే ఉత్తర అమెరికా కెనడా అంతా కూడా చూస్తే ఐరోపా అంటే కదా యూరేషియా అంటే యూరోప్ ప్లస్ ఏషియా కదా, అంటే ఏషియా అంటే యూరోప్. ఈ చౌన్లో చూస్తే గోండ్వానాలో మనకి ఏంటండి, ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, మనకి దక్షిణ అమెరికా ఖండం, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉండే చూస్తే. కాబట్టి ఈరోజు భారతదేశం చూడండి, ఒకప్పుడు ఆస్ట్రేలియా మనకి రెండు కలిపి ఉండే అనమాట, ఆస్ట్రేలియా ఇండియా కలిపి ఇలా ఉండే అనేసి మనం చెప్తున్నాం. చూస్తే ఎగ్జాక్ట్ ఇది కాదులేండి, సో ఎగ్జాక్ట్ ఇలా కాదు, ఇలానూ ఉండేదనేసి. ఎందుకంటే మనకి కేపీఆర్ పెన్స్ ఇలా కట్ అయిపోయి ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది, ఇండియా ఇలా ముందుకు వచ్చింది అనమాట చూస్తే. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, ఒకప్పుడు ఈ రోజు మనం చూస్తున్నటువంటి హిమాలయ పర్వతాలు మనకు ఒక భూమి ఏర్పడినప్పుడు లేవు, క్రిటేషియస్ యుగంలో లేవు. ఎందుకంటే అంత సముద్రం, టెథిస్ సముద్రం. కాబట్టి ఆ సముద్రం నుంచి హిమాలయ పర్వతాలు అనేవి ఆవిర్భవించాయి. చూడండి, ఇక్కడ మనకి ఈ ప్లేట్ ఇలా ముందు మూవ్ చేస్తుంది కనుక ముందు పుషప్ అవుతుంది. ఎందుకంటే ఇండియా ఎక్కడో కింద ఉండేది ఇంత పైకి వచ్చిందంటే ఇండియా అనేది ఉత్తర వైపు చలనం చెందుతుందని చెప్పారండి. ఈ యొక్క ఖండ చలన సిద్ధాంతంలో ఆల్ఫ్రెడ్ వెజినర్ గారు చూస్తే, చాలా ఇంపార్టెంట్ పేరు, ఆల్ఫ్రెడ్ వెజినర్ గారు చూస్తే, భారతదేశం అనేది ద్వీపకల్ప భారతదేశం అనేది ఉత్తరం వైపు చలనం చెందుతుంది, ఇప్పటికీ చలనం చెందుతుంది. ఇది కాన్స్టెంట్గా ఉంది. ప్లేట్ చూస్తే రైట్, ఈ యొక్క యురేషియా ప్లేట్ కాన్స్టెంట్గా ఉంది, ఈ ప్లేట్ మూవ్ అవుతుంది. మూవ్ అవటం వలన మన భూకంపాలు వస్తున్నాయి. కాబట్టి ఇలా మూవ్ అవుతుందంటే అర్థం ఏంటంటే, అందుకే ఇలాగే టెథిస్ సముద్రం అనేది లాస్ట్ కుచించిపోయింది చూసారా, ఈ కుచించి దీని నుంచి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి, రైట్? దీని నుంచి హిమాలయ పర్వతాలు ఈ టెథిస్ సముద్రంలో ఇలాను ఈ ప్లేట్ ఇలా ముందు రావటం వలన ఈ పార్ట్ అంతా కూడా కలిసిపోయింది. ఇంక ఈ పార్ట్ కూడా మనకి ఫిల్ అవ్వకుండా ఉంది. ఈ ఫిల్ అవ్వని పార్ట్ని ఏమని చెప్తారండి, మధ్యధరా సముద్రం అని చెప్తున్నారండి. మధ్యధరా సముద్రం అంటే ఈజ్ అన్ఫిల్డ్ పార్ట్ ఆఫ్ టెథిస్ సీ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని జస్ట్ చూడండి, ఇలా క్రాస్ థర్డ్ డైమెన్షన్లో చూపిస్తాం మీకు హిమాలయ పర్వతాలు అనేవి ఎలాగ ఆవిర్భవించి తెలుస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ ఖండం ఇలా ముందుకెళ్తుంది కదా, ఇక్కడ ఉన్నటువంటి నిక్షేపం పుషప్ చేస్తుంది. దీన్ని ఇలా తిప్పుతా ఒకసారి. దీన్ని చూస్తే కొద్దిగా వీడియో క్వాలిటీ బాగలేదండి, కొద్దిగా ఇచ్చేసి చూడండి ఒకసారి. ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్లో కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నప్పుడు ఎన్ని వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో మీకు కొద్దిగా లైటింగ్ అప్ అండ్ డౌన్ అవుతుంది మొబైల్తో. ఇది అయితే ఇలా చూస్తే ఇలా ఉంది కదా, ఇలా మనం ఏమనుకున్నామంటే ఇది గోండ్వానా, ఇది టెథిస్ సముద్రం, ఇది అంగారా, రైట్? అంగారా. ఇప్పుడు ఇందులో ఉన్న డిపాజిట్స్ అన్నీ ఉంటాయి కదా, టెథిస్ సముద్రంలో ఉన్న డిపాజిట్స్ ఇలా ఉంటాయి, ఎక్కువ శిలలతో నిర్మితమై ఉంది ఇదంతా కూడా. ఇప్పుడు ఇలాగ పుషప్ చేస్తుంది కదా మనకి, ఇది కింద ఉన్నప్పుడు పుషప్ చేస్తుంది, ఇలా తిప్పితే ఇలా పుషప్ చేస్తుంది. ఈ పుషప్ చేయటం వల్ల ఈ యొక్క శిల, ఈ యొక్క ఫోర్స్, ఈ శిలలు అనేవి మనకి ఏంటవుతుందండి, శిల అంటే ఏంటండి, ఎలాస్టిసిటీ ఉంటుంది కదా దాని ఎలాస్టిసిటీ అంటే స్థితిస్థాపకత లేదా సాగే గుణం ఉన్నంత వరకు అది కంప్రెస్ అవుతుందండి. ఇంకా హెవీ ఫోర్స్ మనం పేచామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక సెల్ అనుకోండి, ఇది గోండ్వానా ల్యాండ్ అనుకోండి, ఇది అంగార్ అనుకోండి. ఈ ఇలా కాన్స్టెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క సెల్ని నేను గట్టి ప్రెస్ చేస్తున్నాను అనుకోండి, ఇదేమవుతుంది, ఒక ప్లాస్టిక్ బెరడ్ అనుకోండి, కొంచెం కంప్రెస్ అవుద్ది, ముందుకి కంప్రెస్ అవుద్ది. ఎంతవరకు దీని ఎలాస్టిసిటీ ఉన్నంత వరకు కంప్రెస్ అవుద్ది. ఇంకా హెవీ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాను అనుకోండి, హెవీ ఫోర్స్ మనకి ఇంకా అప్లై చేస్తున్నాను, అప్పుడు బెండ్ అయిపోతుంది ఇలా పైకి లేచిపోయి. అలాగే దీని ఫోర్స్కి ఏంటంటే ఇద్దరు సెల్లని ఇలా ముడుదలు పడి ఇలా పైకి లేచండి, ముడుదలు పడి ఇలా పైకి లేచిపోయాయి. కాబట్టి అలా పైకి లేచిపోయినటువంటి ఈ పర్వతాలను మనం ముడత పర్వతాలు ఫోల్డెడ్ మౌంటైన్స్, ముడత పర్వతాలు లేదా ఫోల్డెడ్ మౌంటైన్స్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. చూస్తే ఇలాంటి ఫోల్డెడ్ మౌంటైన్స్ చూస్తే మనకి దీన్ని హిమాలయ పర్వతాలు దీని నుంచి ఆవిర్భవించాయండి, టెథిస్ సముద్రం నుంచి. కాబట్టి దీనికి ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఆల్ఫ్రెడ్ వెజినర్ గారు అందరూ కూడా విమర్శకులే, ఎప్పుడైనా ఒక పనికి విమర్శలు ఎక్కువ ఉంటారు, ప్రోత్సహించే వాళ్ళకంటే కదా.
ఇక్కడ కూడా అదే జరిగింది. అందుకే ఈయన ప్రూవ్ చేయడానికి ఏంటంటే ఈ యొక్క హిమాలయ పర్వతాలపైన ఉన్నటువంటి ఫాజిల్స్, మెరైన్ ఫాజిల్స్ దొరికాయండి ఇక్కడ. అంటే శిలాజాలు, ఒకప్పుడు సముద్రంలో జీవించే జీవరాశి యొక్క అవశేషాలు ఈ హిమాలయ పర్వతాలపై దొరికాయంట. అంటే అంత దూరం వెళ్ళగలితే అంత హైట్కి వెళ్ళలేవు కదా. కాబట్టి ఒకప్పుడు చుట్టూ పెంతాలస సముద్రం ఉందని చెప్పుకున్నాం కదండి. ఈ పెంతాలస సముద్రంలో ఉన్నటువంటి ఇవే కదా ఇవన్నీ దగ్గర వచ్చాయి ఇక్కడికి టెతిసీలోకి. అందుకే ఒకప్పుడు శాస్త్రవేత్తలు పెంతాలస సముద్రం భావించబడే మహాసముద్రం ఈరోజు పసిఫిక్ మహాసముద్రం. అందుకే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న శిలాజాలని దాంతో కంపారిజన్ చేస్తే మీకు ఒక ఏజ్ని చూపిస్తున్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా దీని నుంచి ఇవి ఆవిర్భవించాయి అనేసి చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు చూడండి, మనకి ఈ యొక్క చలనాలు 3 రకాలు చెప్పుకున్నాం. పలక విరూపణ సిద్ధాంతంలో చలనాలు 3 రకాలు, ఒకదానికి ఒకటి ఆపోజిట్ చలనం. సో దీనివల్ల ఏర్పడుతుంది, దీన్ని ఏమని చెప్తామండి, కంప్రెషనల్ ఫోర్సెస్ లేదా సంపీడన బలాలు అని చెప్తాం. సంపీడన బలాలు చాలా ఇంపార్టెంట్ అనేది, ఇక్కడే బిట్ వస్తుంది. సంపీడన బలాలు అని చెప్తాం. ఈ ఫోర్స్కి ఫోర్స్ అలాగే ఆపోజిట్ వస్తుంది, కంప్రెస్ అవుతుంది. సంపీడన బలాలు, కంప్రెషన్ ఫోర్సెస్. ఈ సంపీడన బలాల వల్ల ఏం ఏర్పడతాయండి, ముడత పర్వతాలు ఏర్పడతాయండి. ఏంటంటే ముడత పర్వతాలు ఏర్పడతాయి, ఫోల్డెడ్ మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి సంపీడన బలాల వల్ల. రైట్. కాబట్టి ముడత పర్వతాలకు వచ్చేసరికి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి ఈ హిమాలయ పర్వతాలు పుట్టిన తర్వాత పర్వత వ్యవస్థే జరగలేదండి. అందుకే దీన్ని హిమాలయ పర్వతాలు ఏమని చెప్తామండి, నవీన మృత పర్వతాలు. ఇది ఫస్ట్ మీ వీడియోలో నేను పర్వతాల ఆవిర్భావం దగ్గర చెప్పాను. అక్కడ మీరు క్లియర్గా దాన్ని వాచ్ చేయండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది. రెండోది ఏంటంటే పలకలు అనేవి, సో డబ్ల్యూజీ మార్కర్ సిద్ధాంతం ప్రకారం పలకలు అనేవి ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాయి. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు చూస్తే మనకి ఈ పలకలు అనేవి ఎలాంటి భూస్వరూపాలు ఏర్పడతాయి అంటే, ఒక పలక ఇటు ఒక పలక ఇటు వెళ్ళిపోయేటప్పుడు చూస్తే నెంబర్ 2 ప్లేట్ మూమెంట్స్ అండి. దీనివల్ల ముందు పగుళ్ళు ఏర్పడతాయండి. రైట్. ముందు ఏంటి ఏర్పడితే పగుళ్ళు, దాన్నే ఫిషర్ అని చెప్తాం. ఆ పగుళ్ళు ఇంకా బ్రాడన్ అయితే ఫాల్ట్స్ ఏర్పడతాయండి. ఫాల్ట్స్, దీన్ని భ్రంశాలు అని చెప్తాం. భ్రంశాలు, ఈ భ్రంశాల్లోనే మనకి భూకంపాలు అనేవి ఏర్పడతాయి సాధారణంగా. అంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్. భూకంపాలు ఎక్కడ ఏర్పడతాయంటే భ్రంశాలు ఉన్న ప్రాంతం ఇంకా కిందకి జారిపోతే మన భూకంపాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది భ్రంశాలు ఉన్న ప్రాంతంలో చూస్తే, ఫాల్టెడ్ ఏరియాస్. కాబట్టి ఇది చూస్తే 3 ప్యారలల్ మూమెంట్స్ అని చెప్పాం కదా, అదనమాట. అంటే 3 రకాల మూమెంట్స్ అనేవి, ప్లేట్స్ అనేవి ఉంటాయి చూస్తే. ఈ 3 రకాల మూమెంట్స్ వల్ల మనకి ఈ భూకంపాలు అనేవి ఏర్పడటం జరుగుతుంది. అంటే పలకలో చలనం వచ్చిందంటే మనకి భూకంపాలు అనేవి ఏర్పడ్డాయి అని అర్థం. ఇప్పుడు భూకంపాలు అనేవి ఏర్పడ్డ కారణాలు చూద్దాం ఒకసారి. సో భూకంపాలు ఏర్పడ్డ కారణాలు, ఎర్త్క్వేక్స్. ఓకే, ద స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ ఆర్ కాల్డ్ యాజ్ సిస్మాలజీ అని చెప్తాం. ఓకే, దట్ ఈస్ ఎవ్రీబడీస్ నాలెడ్జ్. ఓకే, అయితే ఇక్కడ చూస్తే మన భూకంపాల్లో చూస్తే ఇవి ఏర్పడ్డ కారణాలు ఏంటి, భూకంపాలు ఏర్పడ్డాక వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దర్. మేజర్గా టెక్టానిక్ ఫోర్సెస్. మేజర్గా ఏంటండి, టెక్టానిక్ ఫోర్సెస్ అంటే పలక విరూపకారక చలనాలు. టెక్టానిక్ ఏంటండి, పలక విరూపకారక చలనాలు. పలకలు అనేవి చలనం చెందడం వల్ల ఏర్పడే చలనాలని పలక విరూపకారక చలనాలు అని చెప్తాం. టెక్టానిక్ ఫోర్సెస్ అంటే పలకలు అనేవి 3 రకాల చలనాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడని. సో పలక చలనాలు ఏంటండి, ఓకే, అభిముఖ చలనాలు, విముఖ చలనాలు, సమాంతర చలనాలు. ఈ 3 రకాల చలనాల వల్ల కూడా మనకి ఈ భూకంపాలు అనేవి ఏర్పడతాయి. 2, భూమి లోపల అణుబాంబులు పేల్చడం వలన. భూమి లోపల అణుబాంబులు పేల్చామనుకోండి, ఆ శక్తి అనేది భూమి పొరల గుండా పైకి దూరం వెళ్ళి పలక కదలడానికి ఒక కారణం అనమాట చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోఖరాన్లో అణుపరీక్షలు జరిగేటప్పుడు జైసల్మీర్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ క్రాక్స్ వచ్చేసాయి చూస్తే. అంటే ఒక 50 కిలోమీటర్లు, అంటే అంత దూరం ఎనర్జీ అనేది ట్రావెల్ చేసిందనమాట. అలాగే పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడడం వల్ల, కొండ చర్యలు, దీన్నే ల్యాండ్ స్లైడ్స్ అని చెప్తామండి. ల్యాండ్ స్లైడ్స్, పెద్ద పెద్ద కొండలు విరిగిపడిపోవడం వల్ల ఇలాంటి భూకంపాలు ఎక్కడ వస్తాయి తెలుసా, మన సాధారణంగా భారతదేశంలో ఉత్తరకాశీ జిల్లాలో వస్తాయండి. ఉత్తరకాశీ అంటే ఉత్తరాఖండ్లో ఉన్నది, నార్త్లో ఉత్తరకాశీ జిల్లా. ఓకే, ఉత్తరకాశీ ప్రాంతాలు అనేవి అక్కడ ల్యాండ్ స్లైడ్స్ విరుగుతాయి అనమాట చూస్తే. అందుకే ఇంతకుముందు ద కెటాస్ట్రాఫిక్ డిజాస్టర్ టుక్ ప్లేస్ ఇన్ ద కేదార్నాథ్ అని చెప్పుకుంటాం కదా.
సో దానికి కారణం ఏంటంటే ద మెయిన్ రీజన్ బిహైండ్ దేర్ ఈస్ ద అక్కడ ఏంటంటే కొండ చర్య విడిపడడం వలన, సో దట్ ఈస్ ద ఎర్త్క్వేక్ జోన్ ఏరియా. అక్కడ ఎర్త్క్వేక్ రావడం వలన ఆ ల్యాండ్ స్లైడ్స్ విరిగిపడ్డాయి. ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఒక పెద్ద గ్లేషియర్, చోరోబరి గ్లేషియర్ అనేది బ్రేక్ అయింది అనమాట. ఆ చోరోబరి గ్లేషియర్ బ్రేక్ అవడంతో మొత్తం మందాకి అనేది వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయారు. మనం చూసాం అదంతా కూడా మనకి, రైట్. అలాగే నాలుగవది ఏంటంటే మెటీరియరైట్స్, పెద్ద పెద్ద మెటీరియరైట్స్ అంటే ఉల్కలు పడ్డం వల్ల, గ్రహశకలాలు అని అంటాం కదా. సో మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉంటే గ్రహశకలాలు పడ్డం వల్ల కూడా మనకి ఈ ప్లేట్స్ అనేవి కింద కుంగిపోతాయి. ఇవన్నీ కూడా మనకి కారణాలుగా చెప్పుకుంటామండి, రైట్. ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. అందులో మేజర్ కారణం ఏంటంటే టెక్టానిక్ ఫోర్సెస్, డబ్ల్యూజే మార్గన్ చెప్పినటువంటి టెక్టానిక్ ఫోర్సెస్. అయితే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఒక పిక్చరైజేషన్ ద్వారా మనం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అర్థమైపోతే భూకంపాలని అర్థమైపోతాయి క్లియర్గా చూస్తే. ఇవన్నీ కూడా మనకి భూమి పొరలండి. దీస్ ఆర్ ఆల్ ఎర్త్ లేయర్స్. ఇవన్నీ కూడా భూమి పొరలు. ఈ భూమి పొరల్లో మనకి ఇంతకుముందు ఏం చెప్పుకున్నామండి, భూమి అంతర్గత నిర్మాణం చెప్పాను కదా. అందులో మనకి ఏంటంటే ఈ భూమి లోపల మనకి కేంద్ర మండలంలోకి వెళ్ళిపోతే ఎక్కువగా మ్యాగ్మా ఉంటుంది. భూమి లోపల ఎక్కడైతే మనకి ఎనర్జీ డెవలప్ అయిందో ఆ ఎనర్జీ భూమి పైకి రావడానికి ప్రయత్నిస్తుంది. భూమి లోపల ఎనర్జీ ఎందుకు డెవలప్ అవుతుందంటే భూమి లోపల ఉన్న రేడియో ధార్మిక మూలకాలు విఘటన చెందడం వల్ల కానీ, షేల్ గ్యాస్ వల్ల కానీ, వాట్ ఎవర్. సో కేంద్ర మండలంలో జన్మించినటువంటి బలాల వల్ల కానీ ఆ బలాలు అనేవి మనకి పైకి పుషప్ అవుతాయి, ఎక్కడ కూడా ఉండవండి. ఎక్కడైతే రెండు పలకలు కలుసుకుంటాయో ఆ పలకలు కలుసుకున్న ప్రాంతంలో పైకి రావడానికి ప్రయత్నిస్తాయి. ఆల్రెడీ మీకు చెప్పాను. కాబట్టి మన భారతదేశం పలకలు చూసేవి ఎక్కడ, హిమాలయ పర్వతాలు వెంబడి రెండు పలకలు జాయిన్ అయ్యాయి. అటు ఒక యూరేషియా పలక, ఇటు ఇండియా పలక. ఈ రెండు జాయిన్ అయ్యకపోతేది అక్కడ మళ్ళీ పుషప్ వస్తుంది అనమాట చూస్తే. అందుకే ఎక్కువ భూకంపాలు అక్కడ మనకి రావడం జరుగుతుంది చూస్తే. ఈ బీసీ నుంచి మనకి తెలియని సమయం నుంచి కూడా అక్కడ భూకంపాలు వస్తున్నాయి. అందుకే కదా సరస్వతి నది, త్రివేణి సంగమం అని చెప్తున్న సరస్వతి నది ఈరోజు వ్యానిష్ అయ్యి భూమి కింద నుంచి రాజస్థాన్ ఎడారి గుండా ప్రయాణిస్తుంది. కింద నుంచి రాజస్థాన్ ఎడారిలో చూస్తే కొన్ని ఏరియాల్లో మీరు కాస్త లోతు తెగితే నీరు పైకి పుషప్ అవుతుంది చూస్తే. దట్ ఇస్ సరస్వతి రివర్ బెడ్ అనేసి చెప్తారు మన శాస్త్రవేత్తలు చూస్తే. అది మనకి రిమోట్ సెన్సింగ్ ద్వారా ప్రూవ్ అయింది. కాబట్టి ఇవన్నీ మనకి భూమి పొరలండి. అంటే భూమి లోపల ఎక్కడ అవుతారు ఎనర్జీ బయట రావడం రెడీ ఉందనుకోండి, భూమి లోపల ఎక్కడెక్కడ ఎనర్జీ ఉందనుకోండి, ఇక్కడ నుంచి భూమిపైకి వస్తుందనుకోండి. ఇలా భూమిపైకి వచ్చేటప్పుడు ఏమవుతుందండి, భూమి లోపల ఎక్కడైతే ఈ శక్తి అనేది కేంద్రీకృతం అయి ఉందో దాన్ని సిస్మిక్ ఫోకస్, చాలా ఇంపార్టెంట్ అండి. సిస్మిక్ ఫోకస్ లేదా భూకంప నాభి అని చెప్తాను నేను. ఏంటండి, భూకంప నాభి. ఈ భూకంప నాభి అనేది ఎక్కడంటే భూమి లోపల ఉంటుంది కదా. నేను అందుకే హైపో సెంటర్ అని చెప్పాను, ఇంతకుముందు ఇచ్చాడు. హైపో సెంటర్, హైపర్ సెంటర్ అలాగనమాట. తెలుగులో రాసాడు హైపో సెంటర్. ఓకే, దీనికి ఏంటంటే ఇంగ్లీష్లో హైపో సెంటర్ అని కూడా చెప్తాం, సిస్మిక్ ఫోకస్. అయితే ఇక్కడ నుంచి శక్తి అనేది ఎలా ప్రయాణిస్తుందండి, ఇలా మనకి భూమి పొరలు చీల్చుకుంటూ ప్రయాణిస్తుంది. ఎనర్జీ అనేది చూస్తే తరంగాల రూపంలో ఇలా ప్రయాణిస్తుంది. చూడండి, ఇక్కడ జనించిన ఎనర్జీ ఇమీడియట్గా ఇలాగే ఈ పలకలను ఈ యొక్క పొరలను చీల్చుకుంటూ భూమిపైకి వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే భూమిపైకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. అందుకే సిస్మిక్ ఫోకస్ కరెక్ట్గా భూమిపైన ఏ ప్రాంతం అయితే ఉంటుందో ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది. దాన్నే ఎపీ సెంటర్ అని చెప్తారండి, రైట్. ఎపీ సెంటర్ లేదా భూకంప అధికేంద్రము. భూకంప అధికేంద్రం, ఎపీ సెంటర్, రెండు పదాలు వాడుతున్నాను. 99% అధికేంద్రం ఎక్కడ ఇవ్వలేదు ఎగ్జామ్లో, ఎపీ సెంటర్ని ఇచ్చాడు. కాబట్టి ఎక్కువ వినాశనం ఎక్కడ జరుగుతుందంటే ఏపీ సెంటర్లో జరుగుతుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? కారణం అంటే ఎనర్జీ రిలీజ్ అయ్యి పుషప్ అయిపోద్ది ఇమీడియట్గా. కాబట్టి పొరలు చీల్చుకుంటూ వచ్చేస్తుంది ఇమీడియట్గా, పొరలు చీల్చుకుంటూ వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఏపీ సెంటర్ దగ్గర చూస్తే మనకి ఎక్కువ వినాశనం జరుగుతుంది. పొరపాటు ఏపీ సెంటర్ ఉన్న ప్రాంతంలో మీద సముద్రం ఉందనుకోండి, ఈ ఫోర్స్ వాటర్ అనేది పెద్ద పెద్ద తరంగాల రూపంలో వస్తుంది. దాన్ని సునామీస్ అని చెప్తాం కదా, సు ప్లస్ నమీ. అయితే ఇప్పుడు నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇటు వెళ్తున్నాం, ఏపీ సెంటర్ ఇటు వెళ్ళినా సరే దూరం వెళ్ళే కొద్ది దీని తీవ్రత ఏమవుతుందండి, తీవ్రత తగ్గుతుంది. కారణం ఏంటి తెలుసండి, చూద్దామండి. ఇక్కడ నుంచి ఎనర్జీ లాగా వస్తుంది కదా,
వస్తుంది రాను. ఈ ఎనర్జీ వచ్చేటప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఏంటండి, భూమి పొరలు, అవునా, భూమి పొరలు. ఈ భూమి పొరలు అనేవి దేంతో కంపోజ్ చేయబడతాయండి, శిలలతో. శిలల్ని ఏమని చెప్తాం, రాక్స్. ద ఎర్త్ ఈస్ కంపోజిషన్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్స్. అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు, ఇవన్నీ కూడా చెప్తాం కదా. అందుకే స్టార్టింగ్లో నేను చెప్పాను, ద స్టడీ అండ్ ఫార్మేషన్ ఆఫ్ రాక్స్ ఈస్ కాల్డ్ యాజ్, చెప్పండి ఒకసారి. మీరు పెట్రాలజీ అనుకుంటారు కదా, కాదు, లిథాలజీ, రైట్. ఎందుకంటే పెట్రాలజీ అంటే ప్రాపర్టీస్ కదా. కాబట్టి ఇక్కడ చూస్తే అందుకే ఇది మేము భూమి మొదటి పొరను ఏమని చెప్పుకున్నాం స్టార్టింగ్లో, లిథోస్ఫియర్ అని చెప్పుకున్నాం కదా. అది వాట్ ఎవర్ అక్కడ పెట్టేయండి, ముందు చెప్పాను అది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ పొరలు ఏమవుతాయండి, శిలలతో కంపోజ్ అయినాయి కదా. ఇప్పుడు ఈ ఎనర్జీ వచ్చిన పుషప్ చేసేటప్పుడు ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఒక శిల అనుకోండి, ఇది ఒక శిల లాగా, దీన్ని ఇలా వచ్చి ఎనర్జీ పుషప్ చేసిందండి. పుషప్ చేసేటప్పుడు ఈ శిలకు ఉండే లక్షణం ఏంటండి, స్థితిస్థాపకత. ఇది ఎలాస్టిసిటీ అనే ప్రాపర్టీ దీనికి ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ ఎలాస్టిసిటీ అనే ప్రాపర్టీ వల్ల ఏంటంటే ఫస్ట్ ఇలా బెండ్ అవుతుందండి, ఇంకా ఎనర్జీ పుషప్ చేస్తుంది, ఇలా బెండ్ అవుతుంది, అప్పుడు ఇది బ్రేక్ అవుతుందండి, అప్పుడు బ్రేక్ అవుతుంది. అంటే ఈ పుషప్ చేసే ఎనర్జీ ఏమైందండి, తగ్గింది కదా. కాబట్టి ఈ తరంగాలు అనేవి ఒకవేళ ఎక్కువ దూరం ట్రావెల్, ఇలా ఏటవాళ్ళకి ట్రావెల్ చేస్తానంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తున్నాయి కదా. కాబట్టి భూమిపైకి వచ్చేసరికి ఏమవుతుంది, తీవ్రత అనేది తగ్గిపోద్ది. అందుకే భూకంప అధికేంద్రం నుంచి దూరంగా వెళ్ళే కొలది మనకి ఏంటండి, భూకంప తీవ్రత అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాఠ్మండూలో వచ్చింది ఒక 9, ఢిల్లీలో వచ్చింది 4. ఎందుకంటే కాఠ్మండు నుంచి ఢిల్లీకి చాలా దూరం ఉంది కాబట్టి, సో ఆ ఎపి సెంటర్ అక్కడ ఉంది, మన ఢిల్లీ దూరంలో ఉంది కాబట్టి తీవ్రత అనేది మనకి తగ్గిందనమాట. చూస్తే ఇప్పుడు చూడండి ఒకసారి, అంటే ఎపి సెంటర్ నుంచి దూరంగా పోయే కొలది భూకంప తీవ్రత తగ్గుతుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, బికాస్ ఆఫ్ భూమి లోపల ఉన్న శిలలు అనేవి, మళ్ళీ చెప్తాను చూడండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి లోపల ఉన్న శిలలు అనేవి ఈ యొక్క శక్తిని కొంతవరకు నిరోధిస్తాయి అని ఒక సిద్ధాంతం చెప్పారండి. ఆ సిద్ధాంతం పేరే స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతము. స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతము, రైట్, సిద్ధాంతము. దీన్నే ఎలాస్టిక్ రీబౌండ్ థియరీ అని చెప్తాం, బై ప్రొఫెసర్ రీడ్. ఏ సిద్ధాంతం అండి, స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతము, ఎలాస్టిక్ రీబౌండ్ థియరీ. ఈ థియరీలో ఏం చెప్తున్నారండి, ఏదైనా ఒక శిలలు అనేవి భూకంపం వచ్చేటప్పుడు శిలలు అనేవి భూకంపం యొక్క తీవ్రతని కొంతవరకు నిరోధిస్తాయి అని చెప్పే సిద్ధాంతం ఎలాస్టిక్ రీబౌండ్ థియరీ. ద రాక్స్ కెన్ రెసిస్ట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్క్వేక్స్ అని చెప్తుందన్నమాట. చూస్తే ఇది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనకి అధికేంద్రం నుంచి దూరంగా వెళ్ళే కొద్ది చూస్తే, అధికేంద్రం నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు మనకి భూకంప తీవ్రత అనేది తగ్గుతుంది అనమాట. చూస్తే రైట్. కానీ దూరంగా వెళ్ళేటప్పుడు మన ప్లేస్ పెరుగుతుంది, వేరే విషయం అది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి విడుదలైన తరంగాలు ఉన్నాయి కదా. ఈ తరంగాలు అనేవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయండి, 3 రకాలు. ఇక్కడ నుంచి విడుదలైన తరంగాలు అనేవి చూస్తే 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి పి తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు. ముందు పి తరంగాల కోసం మనం మాట్లాడదామండి. పి అంటే ప్రైమరీ వేవ్స్ ఆర్ పుష్ వేవ్స్, ముందుకు తోసే తరంగాలు, రైట్. సో ఒకటి ఏంటంటే ఇవి ముందు తోసే చూసుకుంటూ వెళ్తాయి, చూస్తే పుష్ తరంగాలు, ఓకే, లేదా ప్రాథమిక తరంగాలు. అయితే దీనికి రెండో ప్రాపర్టీ ఏంటంటే, భూకంపం వచ్చేటప్పుడు ఈ తరంగాలు చాలా వేగం ఎక్కువ ఉంటుందండి. అత్యధిక వేగంలో ఉండడం వలన ఇవి ట్రావెల్ చేసి మొట్టమొదటిసారిగా భూకంప లేఖలో నమోదవుతాయి. భూకంప లేఖని అంటే తెలుసండి, సిస్మోగ్రాఫ్ అండి. భూకంప లేఖని అంటే సిస్మోగ్రాఫ్. ఈ వీడియో కొంచెం పెద్ద వస్తుందమ్మా, 2 వీడియోలు చేయడానికి అవసరం లేదు, ఒక వీడియో కొద్దిగా ఎక్కువ వస్తుంది. సో వినేయండి కావాల్సిన వాళ్ళంతా కూడా. అయితే సిస్మోగ్రాఫ్ అంటే ఏంటంటే భూకంప లేఖని. దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు రికార్డ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్క్వేక్స్ అని చెప్తాం మనం చూస్తే. అయితే సిస్మోగ్రాఫ్లో మొట్టమొదటిసారి నమోదయ్యే తరంగాలు ఏంటంటే పి తరంగాలండి. చూస్తే ఈ పి తరంగాలకు ఉన్న నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే, దీస్ వేవ్స్ కెన్ ట్రావెల్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఆల్సో. ఇవి ఘన ద్రవ పదార్థాల గుండా రెండింటి కూడా ప్రయాణించగలవు. కాబట్టి దీనికి ఉన్న ఈజ్ అ మేజర్ ప్రాపర్టీ. చూస్తే
అవి శబ్ద తరంగాలు పోలి ఉంటాయి చూస్తే. ఓకే, శబ్ద తరంగాలు కాంతి తరంగాలు అని చెప్పుకుంటాం కదా ఫిజిక్స్లో, ఇవి శబ్ద తరంగాలు పోలి ఉంటాయి. కాబట్టి ఇవి నీటిలో ప్రయాణించగలవు, భూమిలో కూడా ప్రయాణించగలవు. ఇవి చూస్తే దీనికి వేగం ఎక్కువగా భూకంప లేఖలు మొట్టమొదటిసారిగా నమోదవుతాయి. భూకంప లేఖలు ఇవి మొట్టమొదటి నమోదవుతాయి. ఇది పీ తరంగాలకు వచ్చేసరికి ప్రాథమిక తరంగాలు లేదా పుష్ వేవ్స్. దీని తర్వాత చూస్తే ఎస్ తరంగాలండి. ఈ ఎస్ తరంగాలు మనం ఏమని చెప్తామంటే సెకండరీ వేవ్స్ అండి. ఎస్ తరంగాలు మనం సెకండరీ వేవ్స్ అనంతర తరంగాలు లేదా దీన్ని లాంగిట్యూడినల్ తరంగాలు అని చెప్పొచ్చు అండి. లాంగిట్యూడినల్ వేవ్స్ దీర్ఘ తరంగాలు అని చెప్పొచ్చు. దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటంటే సెకండరీ వేవ్స్ అంటే ఏంటో ప్రైమరీ వేవ్స్ తర్వాత వచ్చేవన్నీ కూడా సెకండరీ వేవ్స్ అని అర్థం, ప్రైమరీ వేవ్స్ తర్వాత వచ్చేవన్నీ కూడా సెకండరీ వేవ్స్ అని అర్థం. కాబట్టి ఇవి లాంగిట్యూడినల్ వేవ్స్ అనమాట చూస్తే. అయితే దీనికి వచ్చేసరికి ఇవి దీనికి ప్రాపర్టీ ఏంటండి, ఇదేంటంటే దీని ప్రాపర్టీ ఇవి ఓన్లీ ఘన పదార్థాల గుండా మాత్రమే ప్రయాణించగలవు. డో నాట్ ట్రావెల్ ఇన్ లిక్విడ్స్. ద్రవ పదార్థాల గుండా ఇవి ప్రయాణించలేవు. రైట్, సెకండ్ ప్రాపర్టీ. ఇవి కాంతి తరంగాల్ని పోలి ఉంటాయి. కాంతి తరంగాల్ని వేగం అనేది దానికి తక్కువ. చూడండి, వేగం ఎన్ని కిలోమీటర్ల పర్ అవర్ అంటే అవి నా చదవద్దండి. అలాంటి ఎవరు కూడా ఏ బిట్ అయితే ఎగ్జామ్ వస్తుందో అలాంటివి మనం డిస్కస్ చేయాలా. వీళ్ళు వీడియోస్ అన్నీ చూడండి, ఒక్క బిట్ మిస్ అయితే కాదు, మరి ఏమైనా మనం చేయలేరు కానీ సో బిట్ అయితే మిస్ కాదు, డౌట్ లేదు. ప్రీవియస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు చూడండి ఒకసారి. రెండోది ఏంటంటే ఇవి ఎస్ తరంగాలు వేగం కొంచెం తక్కువ ఉంటుంది. ద్రవ పదార్థాలు గుండా ప్రయాణించలేవు, ఘన పదార్థాల గుండా మాత్రమే ఇవి ప్రయాణించగలవు. నెక్స్ట్ ఎల్ తరంగాలు. ఈ ఎల్ తరంగాలు చూస్తే ఎల్ తరంగాల్ని లాంగిట్యూడినల్ వేవ్స్ అని చెప్తామండి. లాంగిట్యూడినల్ వేవ్స్ దీర్ఘ తరంగాలు ఇవి కూడా సెకండరీ వేవ్స్. ఎందుకంటే పీ తరంగాల తర్వాత జనరేట్ అవుతాయి కదా, ఇవి కన్వర్ట్ అవుతాయి, పైకి వచ్చే ఎస్ ఇవి అలాగే కన్వర్ట్ అవుతాయి. దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటంటే దీస్ వేవ్స్ కెన్ ట్రావెల్ సాలిడ్స్ ఓన్లీ, డు నాట్ ట్రావెల్ లిక్విడ్స్. ఇవి ఘన పదార్థాల గుండా ప్రయాణిస్తాయి, ద్రవ పదార్థాల గుండా ప్రయాణించలేవు. అయితే దీనికి ఉన్న ఒక చెత్త క్వాలిటీ ఏంటంటే దీస్ వేవ్స్ కెన్ ట్రావెల్ త్రూ అప్పర్ లేయర్స్ ఆఫ్ ద ఎర్త్. దీస్ వేవ్స్ కెన్ ట్రావెల్ అప్పర్ లేయర్స్ అంటే భూమి యొక్క ఉపరితల పొరల గుండా ఇవి ప్రయాణిస్తాయండి. ప్రయాణించడం వల్ల ఏమవుతుంది, సో మనం యొక్క ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ అన్ని కూడా భూమిలో ఉంటాయి కదా, సో కాబట్టి ఇమీడియట్గా మనం పుష్అప్ చేస్తాయి. ఎందుకంటే బిల్డింగ్స్ అన్ని కొలాప్స్ అయిపోయే కారణం ఏంటంటే ఇవే ఎల్ తరంగాలే. కాబట్టి ఎక్కువ వినాశనం దేనివల్ల సంభవిస్తుంది అంటే దీనివల్లే సంభవించడం జరుగుతుంది. రైట్, వినాశనం అనేది దీనివల్ల సంభవిస్తుంది. అయితే దీని మరో పేరు ఏంటంటే లవ్ తరంగాలు అని రాస్తున్నారండి. సో ఈ లవ్ తరంగాలు మన వాళ్ళు ఏంటంటే ఈ లవ్ తరంగాలు రాసేస్తున్నారండి. వాట్ ఈస్ ది లవ్ తరంగాలండి? లవ్ అంటే ఏంటండి, దీని నోటేషన్లో యూజ్ చేస్తాం. లాంగిట్యూడినల్ వేవ్స్ కదా, లాంగిట్యూడినల్ అని డబ్ల్యూ వేవ్స్ని సో లో వేవ్స్ అని చెప్తే ఆ లవ్గా మారింది, ఆ లవ్ ఈ లవ్గా మారింది. రైట్, కాబట్టి మీకు ఇష్టమైన లవ్ కదా, అందుకే అట్లా మార్చేస్తున్నారు. ఎందుకంటే ఒక విద్యార్థి ఒక నోట్స్ తీసుకొచ్చాడు, ఎక్కడ కోచింగ్ తీసుకున్నాడు హైదరాబాద్లో. సో ఎక్కడైనా సరే ఒక మున్సిపల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో చూడండి, ఒక ప్రాంతంలో ఎక్కడైనా సరే ఒక ఎపిడమిక్స్ అంటువ్యాధులు ప్రబలుతున్నాయి అనుకోండి, ఇన్శానిటేషన్ వల్ల ఆ ప్రాంతానికి ఎలాంటి అంటువ్యాధులు ప్రబలేటప్పుడు ఆ ప్రాంతానికి మొట్టమొదట చేరుకోవలసిన వ్యక్తి ఎవరు అనే ఇది క్వశ్చన్ అనమాట. మనకి ఏంటి CBSE 9th క్లాస్లో ఉంటుంది, అవునా? అదేంటి, వాటర్ పొల్యూట్ అయింది, అక్కడ వాటర్ కంటామినేషన్ అయింది. వాటర్ కంటామినేషన్ అవడం వల్ల వాళ్ళకి ఎవరు వెళ్తారు, మొట్టమొదటి చేరుకోబోయే వ్యక్తి ఎవరంటే వాట్సన్ ఇంజనీర్ అని ఉందండి. అక్కడ రాసుకున్నాడు, వాట్సన్ ఇంజనీర్ అని రాసుకున్నాడు. రైట్, వాట్సన్ ఇంజనీర్. అయితే ఈ వాట్సన్ ఇంజనీర్ నాకు అడిగింది, వాట్సన్ ఇంజనీర్ ఎక్కడ ఉంటారు అంటే, ఇక్కడ వాట్సన్ ఇంజనీర్ ఎక్కడ ఉంటాడు ఏంటండి కాదు, అక్కడ నోటేషన్ ఏంటంటే వాటర్ అండ్ శానిటేషన్ విభాగం చెందిన ఇంజనీర్ అక్కడికి వెళ్ళాలి, వాటర్ పొల్యూషన్. అంతే తప్ప వాట్సన్ ఇంజనీర్ అనేసి చదువుతున్నారు, అట్లా కాదు కదా. రైట్, అలాగే ఇది కూడా లాంగిట్యూడినల్ వేవ్స్ లవ్ తరంగాలు అట్లాగే వస్తాయి. మనం చూస్తే 3 రకాల తరంగాలు కదా ఇవి. ఇప్పుడు ఈ భూకంపాలు వచ్చేటప్పుడు చూస్తే ఈ తరంగాల కోసం వచ్చేదిగా. ఇప్పుడు స్కేల్స్ కోసం మనం చదువుదామండి ఒకసారి. స్కేల్స్, ఈ భూకంప లేఖిలో ఉండేవి ఏంటంటే ఈ స్కేల్స్ ఉంటాయి. భూకంప లేఖిని ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్లో ఈ స్కేల్స్ ఉంటాయి.
రెక్టర్ స్కేల్ అని, మెర్కిలీ స్కేల్ అని, ఈ స్కేల్ ఉంటాయి. ఆ స్కేల్ పైన రికార్డ్ అవుద్ది అనమాట ఇంటెన్సిటీ అనేది, ఆ స్కేల్ పైన మన రికార్డ్ అవుద్ది చూస్తే. కాబట్టి ఆ స్కేల్స్లో చూస్తే మనకి ఒకటిది రెక్టర్ స్కేల్. దీన్ని చూడండి ఇలా రాస్తాను, రెక్టర్ స్కేల్ అనేసి. ఇది నాట్ ఎ రెక్టర్ స్కేల్ అండి, పాడేకే పాపం నాకు మనసు అంగీకరించట్లేదు. ఇది నాట్ ఎ రెక్టర్. సో 1935లో మహానుభావుడు చార్లెస్ ప్రొఫెసర్ రిచర్ అనే వాడి స్కేల్ డెవలప్ చేశారండి. ఆ రిచర్ని మన వాళ్ళు ఏం చేసామంటే రెక్టర్గా మార్చేశారండి, రైట్. ఆ రిచర్ అనమాట 1935 స్కేల్ డెవలప్ చేశారు. రిచర్ ఎక్కడ బిట్ వస్తుంది క్లియర్గా వినండి ఒకసారి. కంపల్సరీ బిట్ ఎక్కడే వస్తుంది. టఫ్గా ఇవ్వచ్చు, ఈజీగా ఇవ్వచ్చు. టఫ్గా ఇస్తే చేయలేదు మీరు. 1935 రిచర్ స్కేల్ డెవలప్ అయిందండి. సో రిచర్ ఇన్ పేరు ఒరిజినల్ డెవలప్ చేసింది రిచర్, రైట్. అయితే ఈ స్కేల్ని డెవలప్ చేయడానికి ఆధారం ఏంటి? ఈ స్కేల్ డెవలప్ చేయడానికి ఆధారం ఏంటంటే మీరు టీఎన్టీ ఎక్స్ప్లోజివ్ అంటే టీఎన్టీ ప్రోలు పదార్థాల ఆధారంగా దీన్ని డెవలప్ చేశాడండి. టీఎన్టీ ట్రైనైట్రోటోల్యూన్స్. ఈ ట్రైనైట్రోటోల్యూన్స్ అంటే ఏంటంటే ఇట్స్ హైలీ ఎక్స్ప్లోజివ్ డివైజెస్. డైనమైట్లో కానీ ల్యాండ్ మైన్స్లో కానీ ఈ ట్రైనైట్రోటోల్యూన్స్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. చూస్తే ఈ ట్రైనైట్రోటోల్యూన్స్ ఆధారంగా మనకి ఈ యొక్క స్కేల్ అనేది చేశాడు. అంటే అట్లా 1 kg టీఎన్టీ పేల్చితే ఎంత వినాశం సంభవిస్తుంది, భూమి లోపల నుంచి వచ్చినటువంటి ఎనర్జీ రెక్టర్ స్కేల్ పై 2 అయితే ఎంత ఉంటుంది అనేది 2 కంపారిజన్ చేసి మనకి ఇది చెప్పడం జరిగింది. అందుకే ఈయన యొక్క స్కేల్కి ఆధారం ఏంటండి, సో టీఎన్టీ అనమాట. టీఎన్టీ అంటే ట్రైనైట్రోటోల్యూన్స్ ఆధారంగా, పేలుడు పదార్థాల ఆధారంగా ఈ స్కేల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. దెన్ సెకండ్ ఏంటంటే ఈయన స్కేల్ని ఎన్ని డివిజన్ చేశారు? స్కేల్ ఏంటంటే 0 to 9 వరకు ఉంటుంది. 10 డివిజన్స్గా చేశారు, అంతే కదా. 9 కాదు, 10 0 ఉంటుంది కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ స్కేల్లో మనకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇంకా ఏంటంటే ఇంటెన్సిటీ. ది స్కేల్ ఈస్ ఓకే ఇంటెన్సిటీ తెలియజేస్తుందండి. భూకంప తీవ్రత తెలియజేస్తుంది. చాలా ఇంపార్టెంట్. భూకంప తీవ్రత అంటే ఏంటి? 7 వచ్చిందా, 6 వచ్చిందా, 4 వచ్చిందా, 9 వచ్చిందా, దిస్ ఇంటెన్సిటీని తెలియజేస్తుంది. మర్చిపోవద్దు, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటెన్సిటీ తెలియజేస్తారు. చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్స్ట్ 4వ పాయింట్ కూడా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ 6 ఒకసారి వచ్చింది, 7 ఒకసారి వచ్చింది, రైట్. 6 వచ్చేటప్పటికంటే భూకంప తీవ్రత 7 వచ్చింది అనుకోండి, ఇక్కడ వచ్చే భూకంపం కంటే ఇక్కడ వచ్చే భూకంపం అనేది ఎంత పెద్దదంటే 10 times పెద్దదండి, రైట్. అంటే రెక్టర్ స్కేల్ పైన తీవ్రత 1 పెరిగితే ఒక నెంబర్ పెరిగితే ముందొచ్చే భూకంపం కంటే తర్వాత వచ్చే భూకంపం ఎన్ని రెట్లు పెద్దది? ఎక్కువ ఉంటుంది, 10 times పెద్ద అనమాట. అంత తీవ్రత ఉంటుంది 10 times. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎంతో ఒక న్యూటన్ ఫోర్స్ జనరేట్ అయిందనుకోండి. సో ఇక్కడ ఒక 15 న్యూటన్ ఫోర్స్ అనుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి 150 అట్లా అనమాట. చూస్తే 10 times పెద్దది. కాబట్టి చూడండి, ఈ యొక్క రెక్టర్ స్కేల్ అన్నిటికి కూడా మనకి 10 బేస్గా వాడతాం. ఎందుకంటే ముందు నెంబర్ కంటే 1 పెరిగితే 10 times, ముందు నెంబర్కి 8 వచ్చింది అనుకోండి 10 times, 10 10 అంటే 100. అలాగే 8 9 వచ్చింది అనుకోండి, సో 100కి ఇప్పుడు 10 times 1000, అంత పెద్ద అనమాట. అందుకే అన్నిటికీ 10 వాడతాం. కాబట్టి మ్యాథమెటిక్స్లో మనకి బేస్ 10 అనేది దేనిలో వాడతాం? మ్యాథమెటిక్స్లో లాగరిథమ్స్లో వాడతాం కదా. బేస్ 10 అనేది సివిల్ సర్వీస్ ప్రిలిమినరీలో మనకి ఇవ్వడం జరిగింది, బేస్ 10. అందుకే ఈ స్కేల్ ఏ స్కేల్ అని చెప్తారంటే సంవర్గమానాల స్కేల్ అని చెప్తారు దీన్ని, రైట్. సంవర్గమానాల స్కేల్, లాగరిథమిక్ స్కేల్ అని చెప్తాం. లాగరిథమిక్ స్కేల్ ఇది సంవర్గమానాల స్కేల్ అని దీన్ని చెప్పడం జరుగుతుందని చూస్తే. అయితే రెండో చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి ఇక్కడ మొదటి నెంబర్ కంటే ఒక నెంబరు ఇంక్రీజ్ అయింది అనుకోండి, రెక్టర్ స్కేల్ పైన ఎన్ని రెట్లు పెద్దండి? 10 times. మరి ఇక్కడ విడుదలైన ఎనర్జీకి కంటే ఇక్కడ విడుదలైన ఎనర్జీ ఎన్ని రెట్లు అధికంగా ఉంటుంది? ఎన్ని రెట్లు అధికంగా ఉంటుందంటే 30 times అండి. అర్థమైందా?
ఎనర్జీ, టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ యాక్చువల్గా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ 31.5 అంటారు. ఎక్కువ ఎగ్జామ్స్లో 30 మనకి ఇవ్వడం జరుగుతుంది. బుక్స్లో కూడా 31.5 అంటున్నారు. ఓకే, ఇస్ నెగ్లిజిబుల్. కాబట్టి రెక్టర్ స్కేల్ పైన తీవ్రత 1 పెరిగితే ముందు విడుదల అయిన ఎనర్జీ కంటే తరువాత విడుదల ఎనర్జీ ఎంత అండి? 30 రెట్లు ఎక్కువ. సో దీనికంటే ఇది ఎన్ని రెట్లు పెద్దది? హౌ ఇట్ ఈస్ బిగ్గర్ అని చెప్తుంది అనమాట. హౌ ఇట్ ఈస్ బిగ్గర్ అని చెప్తుంది ఇది చూస్తే. ఓకే, నెక్స్ట్ చూస్తుంది రెక్టర్ స్కేల్ కదా. ఇప్పుడు మెర్కలీ స్కేల్. ఈ మెర్కలీ స్కేల్ అనేది చూస్తే మనకి ఈ ఇటలీ శాస్త్రవేత్త ఫస్ట్ టైం మెర్కలీ అనేవాడు 1890 సబ్జెక్టు కరెక్షన్ సంవత్సరం గుర్తులేదు. ఆ టైంలో ఈ స్కేల్ డెవలప్ చేశాడు. అప్పట్లో 9 డివిజన్స్ ఉండి దాని తర్వాతను కెనానీ అనేవాడు వచ్చాడు. దాన్ని మళ్ళీ డెవలప్ చేశాడు. రైట్, దాన్ని డెవలప్ చేసి 10గా చేశాడు. ఆ తర్వాతను సెయిన్బర్గ్ అనే ఒక శాస్త్రవేత్త వచ్చాడు. ఓకే, కెనానీతో సెయిన్బర్గ్ ఆయన 12గా చేశాడు. అందుకే ఆ పీటర్ సెయిన్బర్గ్ అండ్ కెనానీ స్కేల్ అని చెప్తాం. అన్నీ కూడా అవుట్డేటెడే. కాబట్టి మెర్కలీ స్కేల్ అనేది సో ఇప్పుడు ఎన్ని డివిజన్లతో ఉందంటే సో మెర్కలీ స్కేల్ అనేది 12 డివిజన్స్ అండి. రైట్, 12 డివిజన్స్. ఈ 12 డివిజన్స్ అన్ని కూడా చూస్తే అంటే భాగాలు ఎలా ఉంటాయండి? రోమన్ అంకెల్లో ఉంటాయండి. నాట్ ఓకే, ఇది గుర్తుంచుకోండి. రోమన్ అంకెల్లో ఇవి ఉంటాయి చూస్తే. ఇది స్కేల్. దీని తర్వాత రోసిఫెరల్ స్కేల్ అనేది, ఆ రోసిఫెరల్ స్కేల్ అనేది ఇది కూడా ప్రీవియస్లో ఈ యొక్క మెర్కలీ స్కేల్ రోసిఫెరల్లే అలాగా మెర్కలీగా మారింది అనమాట. అది ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. రోసిఫెరల్ స్కేల్ అనేది చూస్తే స్కేల్స్లో ఎక్కువ యూజ్ చేసిన అంతా కూడా మనకి ఏంటంటే యొక్క రిక్టర్ స్కేల్ చూస్తే రిక్టర్ స్కేల్. రైట్, అయితే ఇప్పుడు మనకి ఈ భూకంపాలు వస్తున్నాయి కదా. ఈ భూకంపాలు అనేవి వచ్చేటప్పుడు చూస్తే మనకి ఏ ప్రాంతంలో భూకంపాలు అనేవి రావు అంటే ఏ ప్రాంతానికైతే పీ తరంగాలు, ఎస్ తరంగాలు, ఎల్ తరంగాలు చేరుకోలేవు ఆ ప్రాంతాన్ని మనం చూస్తే భూకంపాలు రావండి. ఆ ప్రాంతాన్ని మనం భూకంప ఛాయా మండలము, ఎర్త్క్వేక్ షాడో రీజన్ అని చెప్తాం. ఎర్త్క్వేక్ షాడో రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇది మనం 3 పొరలతో మన భూమి ముందు చెప్పుకున్నాం కదా. సో ఇది భూమి లోపల ప్రాంతం అనుకోండి. ఇక్కడ నుంచి మనకి ఇలా తరంగాలు, భూకంపం ఇక్కడ వచ్చింది, ఇలా తరంగాలు బయలుదేరుతున్నాయి. ఇక్కడ వచ్చే తరంగాలన్నీ ఏ తరంగాలు ఏంటంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా పిఎస్ఎల్ తరంగాలు. ఇవన్నీ కూడా ఈ రెండో ప్రాంతంలోకి వెళ్ళేసరికి చూస్తే మనకి ఈ కోర్లోకి మ్యాంటిల్లోకి వెళ్ళేసరికి రెండో పొర మ్యాంటిల్ కదా. ఇక్కడ ఓన్లీ పీ తరంగాలే, ఎస్ తరంగాలు రావు కదా. ఎందుకంటే ఎస్ తరంగాలు అనేవి మనకి ద్రవ పదార్థాలు కూడా ప్రయాణించలేవు. ఈ రెండో పొర ఎలా ఉంటుందని చెప్పుకున్నాము? సెమీ లిక్విడ్ అని చెప్పుకున్నాం కదా. ఈ రెండో పొర సెమీ లిక్విడ్ అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఎస్ తరంగాలు అయి ఉంటాయి. ఇప్పుడు కేంద్ర మండలంలోకి వెళ్ళి అనుకోండి, ఇవి కేంద్ర మండలం ఏంటి? పీ తరంగాలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూస్తే ఎస్ కదండి. ఎస్ తరంగాలు అనేది ద్రవ పదార్థాలు కూడా ప్రయాణించలేవు కదా. సో కాబట్టి ఇవన్నీ పిఎస్ఎల్ మొదటి పొర రెండో పొరకు వచ్చేసరికి పీ తరంగాలు అయి ఉంటాయి చూస్తే. ఎందుకంటే ఎస్ తరంగాలు అనేవి మనకి ప్రయాణించలేవు ద్రవ పదార్థాలు గుండా. ఎస్ తరంగాలు అనేవి ద్రవ పదార్థాలు గుండా ప్రయాణించలేవు కదా. సో మరి రెండో పొర దేంట్లో ఉంటుందంటే అర్ధద్రవ స్థితిలో ఉన్న పొర. ముందు చెప్పుకున్నాం కదా యాస్ట్రోస్ఫియర్ అనేసి సెమీ లిక్విడ్ అని. కాబట్టి ఎస్ తరంగాలు ప్రయాణించడం, పీ తరంగాలు మాత్రం ప్రయాణిస్తాయి. అయితే కేంద్ర మండలంలోకి వచ్చేసరికి పీ తరంగాలు వంగి ప్రయాణిస్తాయి. ఇలాగ వచ్చి తరంగాలు డెఫ్లెక్ట్ అయిపోతుంది. రైట్, ఇలాగ వచ్చిన తరంగాలు డెఫ్లెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ దీనికి డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. కేంద్ర మండలంలో చూస్తే దీనికి డెన్సిటీ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ యొక్క కేంద్ర మండలంలో తరంగాలు అనేవి వంగి ప్రయాణిస్తాయి అన్నమాట. చూస్తే వంగి ప్రయాణిస్తాయి. అదే పీ తరంగాలకు ఉన్నట్లు ఒక ప్రాథమిక లక్షణం అండి. పీ తరంగం ఇదే మీకు పెట్టేస్తే ఖచ్చితంగా పెట్టలేరు. పీ తరంగాలకు ఉన్న ప్రాథమిక లక్షణం ఏంటంటే ఇవి కేంద్రం గుండా ప్రయాణించినప్పుడు వంగి ప్రయాణిస్తాయి. పీ వేవ్స్ కెన్ డిఫ్లెక్ట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఆర్ కోర్. ఎందుకంటే ఇక్కడ మ్యాగ్మా హెవీ డెన్సిటీ ఉంటుంది కాబట్టి డిఫ్లెక్ట్ అవుతాయి. అలా డిఫ్లెక్ట్ అవ్వడం వల్ల భూమిపైన కొంత ప్రాంతానికి ఎస్ఎల్ తరంగాలు ఎలాగా ప్రయాణించలేవు అండి. ఎస్ఎల్ తరంగాలు ఎలాగా ప్రయాణించలేవు, పీ తరంగాలు కూడా ప్రయాణించలేవు కొంత ప్రాంతానికి. ఇలాంటి ప్రాంతం ఏ ప్రాంతానికైతే పీ తరంగాలు ప్రయాణించలేవో ఆ ప్రాంతాన్ని ఏమని చెప్తామండి? భూకంప ఛాయామండలము, ఎర్త్క్వేక్ షాడో రీజియన్ అని చెప్పడం జరుగుతుంది మనం చూస్తే. కాబట్టి ఇలాంటి ఎర్త్క్వేక్ షాడో రీజియన్ ఏదండి ఈరోజు ఆస్ట్రేలియా మనకి ఈ ఎర్త్క్వేక్ షాడో రీజియన్లో మనకి ఉందన్నమాట. చూస్తే ఎర్త్క్వేక్ షాడో రీజియన్లో మనకు ఉంది. అయితే
భూకంపాలు వచ్చేటప్పుడు చూస్తే సాధారణంగా మనకి ఓకే ఎక్కడ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? భారత ప్రపంచంలో మొత్తం ఎక్కువ భూకంపాలు ఎక్కడండి? పసిఫిక్ మహాసముద్రంలో మనకు వస్తాయండి. 68% వరకు చూస్తే మనకి సాధారణంగా భూకంపాలన్నీ పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో వస్తాయి. ఎందుకంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువ ఏంటండి వాల్కెనోస్ ఉన్నాయండి, అంటే అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతం ఒక దగ్గర ఉందంటే అర్థం ఏంటంటే భూమి లోపల నుంచి ఒక ట్యూబ్ ఏర్పాటు చేసిందని అర్థం. ఎనర్జీ అక్కడే పుషప్ అవుతుంది కదా. కాబట్టి ఈ వాల్కెనోస్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయండి? పసిఫిక్లో ఉన్నాయి. అందుకే పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ఈ అగ్నిపర్వతాలన్నీ సమూహాన్ని ద పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పసిఫిక్ అగ్ని వలయము అని చెప్తామండి. దీన్ని పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలన్నింటినీ కలిపి పసిఫిక్ అగ్ని వలయము, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. అందుకే ఇక్కడ మనకి ఇలాంటి భూకంపాలు ఎప్పుడు తరచు వస్తూ ఉంటాయి. అందుకే ఏ సునామీ జనరేట్ అయినా ఇది ఎక్కడ జనరేట్ అయిందంటే పసిఫిక్ మహాసముద్రం. ఎందుకంటే అగ్నిపర్వతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అక్కడే భూమి లోపల నుంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి, అక్కడే ప్లేట్ అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి కాబట్టి, ప్లేట్ అడ్జస్ట్మెంట్స్ ద్వారా ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ కింద పోయింది అనుకోండి, లోతైన సబ్డక్షన్ జోన్లు ఏర్పడిపోతాయి. సబ్డక్షన్ అందుకే మనకి మెరియానా ట్రెంచ్, మెండనోవా ట్రెంచ్, రొమాంచో ట్రెంచ్ ఇవన్నీ కూడా పసిఫిక్ మహాసముద్రం ఎడ్జెస్, హిందూ మహాసముద్రం ఎడ్జెస్లో ఉన్నాయి చూస్తే. ఎందుకంటే ప్లేట్స్ అనేవి పెద్ద పెద్ద అగాధాలు, లోతైన అగాధాలు అనేవి అక్కడ మనకి ఉన్నాయి. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో హిందూ మహాసముద్రం పక్కన, ఎందుకంటే అవన్నీ ప్లేట్స్ అనేవి సబ్డక్షన్ జోన్స్ అని చెప్తాం. సబ్డక్షన్ జోన్లో మనకి నిమజ్జిత ప్రాంతాలు, ఎక్కువ పెద్ద పెద్ద లోయలు అనేవి ఉంటాయి మనం చూస్తే. ఓకే, కాబట్టి పసిఫిక్ మహాసముద్రంలో మనకి ఎక్కువ వస్తాయి. రెండో ఎక్కువ ఒక 11% వరకు మనకి ఈ బ్రెమ్స్ ఎక్కడైతే రెండు ప్లేట్స్ కలుసుకున్నాయో ఆయా ప్రాంతాల్లో రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏ ప్లేట్స్ కలుసుకున్నాయండి? మనకి ఇండియాలో చూస్తే మీద కింద నుంచి ఇండియన్ పలక, మీద నుంచి యూరేషియా పలక కలుసుకున్నాయి. అలాంటి పలకలు కలుసుకున్న ప్రాంతాల్లో, అలాగే రాకీస్ పర్వతాలు, అమెరికా ప్లేటు, జోవాండి ఫ్యూకా, అలాగే దక్షిణ అమెరికా నాజ్కా, మనకి ఓకే యాండీస్ పర్వతాలు ఏర్పడ్డాయి కదా, రెండు ప్లేట్లు గుద్దుకోవడం వల్ల ఇవన్నీ కూడా అటువైపు వెళ్ళదులేండి. అయితే అలాగా రిమైనింగ్ ఇటలీ దగ్గర మనకి మధ్యధరా సముద్రంలో సిసిలీ దగ్గర కొన్ని భూకంపాలకి సంబంధించిన అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా అగ్నిపర్వతాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఇవి భూకంపాలు వచ్చేసరికి. అయితే భూకంపాలు భూమి లోపల కొంత లోతులు ఏర్పడతాయి కదా, ఆ లోతు ఆధారంగా దీన్ని ఎన్ని రకాల వర్గీకరించవచ్చు అంటే 3 రకాలండి. భూకంపాల వర్గీకరణ, భూకంపాల యొక్క వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎర్త్క్వేక్స్. ఇవి ఒకటి గాధ భూకంపాలు అంటే భూమికి తక్కువ లోతులో ఏర్పడే భూకంపాలండి, రైట్. అంటే అప్ టు 30 కిలోమీటర్స్, 0 to 30 కిలోమీటర్స్ లోతు వరకు ఏర్పడేదాన్ని సో షాలో ఎర్త్క్వేక్స్. షాలో అంటే చూసారు మనకి ఇలా భూమి పొరలోనే కదా తక్కువ లోతులో ఏర్పడుతుంది. తక్కువ రోజులు ఏర్పడి ఇమీడియట్గా పుషప్ అయిపోతుంది అన్నమాట. అందుకే ఇలాంటి భూకంపాలు చాలా ప్రమాదకరం. జపాన్ దగ్గర చూస్తే భూమికి 30 కిలోమీటర్ల లోపల ఏర్పడే ఈ యొక్క ప్లేట్ సిస్మిక్ ఫోకస్ ఉంది. అందుకే జపాన్ ఇమీడియట్గా టోక్యోని చుట్టేసింది వరద చూస్తే, ఎంత అలర్ట్ ఇచ్చినప్పటికి కూడా. కాబట్టి గాధ భూకంపాల వల్ల ఏంటంటే మనకి జియోగ్రఫీగా తక్కువ ప్రాంతానికి విస్తరిస్తాయి చూస్తే, కానీ వచ్చే తీవ్రత ఎక్కువ ఉంటుంది, రైట్. గాధ భూకంపాలు. 2 మధ్యస్థ భూకంపాలు, ఇంటర్మీడియట్ రేస్ 30 to 300 కిలోమీటర్స్. ఇది 60 కూడా రాస్తున్నారు అనుకున్న బుక్కుల్లో. నేను కనెక్టివిటీగా ఇలాగ ఇస్తున్నాను, రైట్. సో చూస్తే ఇది 3 చూస్తే అగాధ భూకంపాలు అంటే డీప్ ఎర్త్క్వేక్స్ అంటే 300 కిలోమీటర్ల కంటే ఇంకా లోతులు ఏర్పడేవి. ఇక్కడ ఎక్కడో ఏర్పడింది అనుకోండి, ఇక్కడ ఎక్కడో. సో ఇదేంటంటే ఇలాగ ఎక్కువ దూరం వ్యాపిస్తుంది. కానీ ఈ ఎక్కువ దూరం వ్యాపించేటప్పుడు చూస్తే మనకి భూమిపైకి వచ్చేసరికి దీని తీవ్రత అనేది తగ్గిపోతుంది. అందుకే భూమికి లోతులో ఏర్పడినటువంటి ఈ భూకంపాలు అనేవి భూమిపైకి వచ్చేసరికి దాని తీవ్రత అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుందని చెప్పగలరా? ఏ సిద్ధాంతం? ఎలాస్టిక్ రీబౌండ్ థియరీ లేదా స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం. ప్రొఫెసర్ రీడ్ చెప్పాడు కదా, ఆ సిద్ధాంతం ప్రకారం ప్రతి శిల కూడా మనకి భూమి లోపల నుంచి వచ్చే శక్తిని కొంతవరకు నిరోధిస్తుంది. ద రాక్స్ ఇన్ ద ఎర్త్ కెన్ రెసిస్ట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎర్త్క్వేక్ అని చెప్పాం కదా. కాబట్టి దాన్ని చూస్తే మనకి ఇదేమాట 3 రకాల భూకంపాలుగా మనకి చెప్పుకుంటాం. చూస్తే
అయితే డీప్లో లోతులో వచ్చినటువంటి భూకంపాలు మనం చూస్తే దాని యొక్క తీవ్రమైన తక్కువగా ఉంటుంది, కానీ విశాలమైన ప్రాంతానికి మనకి విస్తరించి ఉంటుంది మనం చూస్తే ఇవి భూకంపాలకు వచ్చేసరికి. అయితే ఇప్పుడు భారతదేశంలో మనకి ఈ భూకంపాల కోసం ఎక్కువ ఇచ్చే ప్రశ్న ఏంటంటే భూకంపాలు అనేవి ఏ సమయంలో సంభవిస్తాయి, ఇది ఈ సోది ప్రశ్న ప్రతిసారి ఇస్తానండి ఏపీఎస్సీలో. అవునా, ఎప్పుడు సంభవిస్తుంది? మధ్యాహ్నం, ఉదయం, రాత్రి, ఎప్పుడైనా సంభవించవచ్చు, దాని టైం అంటూ లేదు. రెండో ప్రశ్న ఏంటంటే భూకంపాలు అనేవి సూర్య చంద్రుల యొక్క గురుత్వ ఆకర్షణ వల్ల సంభవిస్తాయి, ఇది నిజము, ఇది ఒక భ్రమ, ఇది ఇలాగిచ్చుకొస్తున్నాడు. ఈజ్ ఎ మిత్, క్లియర్గా 9th క్లాస్లో చెప్పాడు. ఓకే, భూకంపాలు అనేవి సూర్య చంద్రుల యొక్క గురుత్వాకర్షణ వల్ల సంభవిస్తాయి, ఈజ్ ఎ మిత్, ఇదొక భ్రమ మాత్రమే తప్ప అలా సంభవిస్తాయని ఎక్కడ ప్రూఫ్ అనేది లేదు. రైట్, ఇదని మనం చూస్తే. అయితే ఇప్పుడు ఈ భూకంపాలకు వచ్చేసరికి మనకి భారతదేశంలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? భారతదేశంలో డివిజన్స్ ఏంటండి? సో భారతదేశానికి వచ్చేసరికి చూస్తే మనకి 5 జోన్లుగా విభజించామండి. భారతదేశాన్ని ఏంటండి 5 జోన్లుగా మనం భారతదేశం వచ్చేసరికి 5 జోన్లుగా మనకి విభజించడం జరిగింది. అయితే ఈ జోన్ 5 ఈజ్ వెరీ చాలా ఎక్కువ తీవ్రత ఉన్నటువంటి జోన్ అండి. జోన్ 5 అనేది ఏంటంటే భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఇది ఎక్కడంటే భారతదేశం చూస్తే 2 పలకల జాయింట్స్ అని చెప్పుకున్నాం కదా, అంటే హిమాలయన్ బెల్ట్. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎక్కడి వరకు అండి హిమాలయ పర్వతాల బెల్ట్? ఇరాన్ వరకు ఉన్నాయి ప్రపంచంలో చూస్తే. అంటే భారతదేశము, ఆఫ్ఘనిస్తాన్, అటు నార్త్ చైనా, సౌత్ చైనా, ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మధ్యధరా సముద్రం, ఇంతవరకు చూస్తే మనకి హిమాలయ బెల్ట్ ఇదంతా కూడా చూస్తే, కాబట్టి అదంతా హిమాలయన్ ప్రాంతము, హిమాలయన్ బెల్ట్. కాబట్టి ఏ రాష్ట్రం అండి? అరుణాచల్ ప్రదేశ్ నుంచి మీకు జమ్మూ కాశ్మీర్ వరకు ఇదంతా కూడా మీరు చూస్తే హిమాలయన్ బెల్టే. రైట్, హిమాలయన్ బెల్టే. అయితే ఈ 5 అనేది హిమాలయన్ బెల్ట్లో కాకుండా ఇంకెక్కడ భారతదేశంలో ఉంది? ఇది క్వశ్చన్ అండి. వెరీ ఇస్తే ఖచ్చితంగా తప్పు చేస్తారు. కచ్ రీజియన్, గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ప్రాంతం అండి. గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ప్రాంతం, అనమాట. ఈ ప్రాంతంలో చూస్తే 5 అంటే అదర్ దెన్ హిమాలయన్ బెల్ట్ అనేది చూస్తే ఇంకా ఎక్కడ 5 ఉందంటే కచ్ తీరంలో 5 ఉంది. అందుకే ఒకప్పుడు చూడండి మీరు ప్రాచీన భారతీయ చరిత్రలో మనకి సింధులోయ నాగరికత చదువుకునేటప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి ఏం చెప్తారండి? ఆ ప్రాంతం అనేది చూస్తే అక్కడ ఒక పోర్ట్ ఉండేది, పోర్ట్ సిటీ లోథాల్, ఈరోజు లోపలికి పోయిందిగా అదనమాట. దానికి చాలా కారణాలు ఉన్నాయి, పక్కన పెడదాం. అయితే ఇప్పుడు జోన్ 4లో ఏంటి? మనకు 2 ఉన్నాయండి. జోన్ 4 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన దేశ రాజధాని ఢిల్లీ, మన ఆర్థిక రాజధాని ముంబై. సో 2 కూడా ఇక్కడ ఢిల్లీ, ఢిల్లీ అండ్ ముంబై, ఈ 2 కూడా మనకి ఈ యొక్క జోన్ 4లో ఉన్నాయని చూస్తే, జోన్ 4లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎన్ని జోన్లు ఉన్నాయి? భారతదేశం 5 జోన్లుగా విభజించినప్పటికీ ప్రజెంట్ 1967లో చూస్తే 1967లో మనకి ఒక వల్నరబిలిటీ అట్లస్ తయారు చేయడం జరిగిందండి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని చెప్తారు. యాక్చువల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చూస్తే BSI ఒక వల్నరబిలిటీ అట్లస్, వల్నరబిలిటీ అంటే దుర్బలత. భారతదేశంలో ఏ ప్రాంతాలు దుర్బలతతో కూడి ఉన్నాయి? ఈ దుర్బలత అంటే డెఫినేషన్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతం తుఫానుకు కానీ, భూకంపాలకు కానీ, వరదలకు కానీ, ఏదో ఒక రకాల విపత్తులకి గురి కావడానికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని వల్నరబుల్ ఏరియాస్, దుర్బలత ప్రాంతాలు అని చెప్తాం అనమాట. దీనికి డిజాస్టర్ మేనేజ్మెంట్ డెఫినేషన్కి వెళ్ళేసరికి వాట్ ఈజ్ ఎ డిజాస్టర్, వాట్ ఈజ్ ఎ వైపరీత్యం, హజార్డ్, వాట్ ఈజ్ ఎ దుర్బలత్వం, వల్నరబిలిటీ, ఇవన్నీ కూడా డెఫినేషన్లు చెప్తాం. చాలా ఇంపార్టెంట్ అది. ఈ వల్నరబిలిటీ అట్లస్ అనేది తయారు చేసిందండి. సో చూస్తే ఈ యొక్క వల్నరబిలిటీ అట్లస్లో చూస్తే మనకి సబ్జెక్టు 97 అనుకుంటారండి. ఈ వల్నరబిలిటీ అట్లస్ అనేది చూస్తే మనకి తయారు చేసిందండి. ఈ వల్నరబిలిటీ 1967 అనుకుంటే 97 గుర్తులేయట్లేదండి. సబ్జెక్టు కరెక్షన్ గుర్తు రావట్లేదు. ఇది
ఈ వల్నరబిలిటీ అట్లస్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ వల్నరబిలిటీ అట్లస్లో చూస్తే జోన్ 1+2 ఈజ్ ఈక్వల్ టు జోన్ 2గా మార్చేశారండి. జోన్ 1+2 ఈక్వల్ జోన్ అంటే జోన్ 1ని జోన్ 2లో విలీనం చేయడం జరిగింది. జోన్ 1 తక్కువ సిస్మిక్ యాక్టివిటీ కదా, కాబట్టి దానికి ఎందుకని జోన్ 2కి లో విలీనం చేయడం జరిగింది. ప్రజెంట్ చూస్తే మనకి ఇప్పుడు 97 అండి, 97 గుర్తుంచుకోండి. ఒకసారి మీరు చూడండి ఒకసారి. సో చూస్తే ఒకసారి క్లారిఫికేషన్కి ఉండండి ఒకసారి. ఎస్ 1997 1997లో చూస్తే ఒక వల్నరబిలిటీ అట్లస్ అనేది మనకి తయారు చేయడం జరిగింది. వల్నరబిలిటీ అట్లస్ అనేది తయారు చేయడం జరిగింది. చూస్తే దాని ప్రకారం చూస్తే జోన్ 1 అనేది జోన్ 2లో విలీనం చేశారనమాట. ఇప్పుడు జోన్ 2, 3, 4, 5 4 జోన్లు మాత్రమే ఇప్పుడు భారతదేశంలో మనకి ఉన్నాయి. చూస్తే ఈ 4 జోన్లలో మనకి ఇప్పుడు దక్షిణ భారతదేశం అంతా కూడా మనం చూస్తే జోన్ 3లో ఉందండి. ఏపీ మరి ఏ జోన్లో ఉంది? సో ఆంధ్రప్రదేశ్ అనేది చూస్తే జోన్ 3లో ఉందండి. ఆంధ్రప్రదేశ్ చూస్తే మనకి ఏపీ అనేది చూస్తే మ్యాక్సిమం కొన్ని ప్రాంతాలు ఒక్కొక్క జోన్లో ఉందండి. సో అలాంటి ప్రాంతాల్లో జోన్ 3లో ఉంది. ఏపీలో చూస్తే జోన్ 3లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జోన్ 3లో ఉన్నటువంటి జిల్లాలు ఒకటి రాసుకోండి, చిత్తూరు, కడప, నెల్లూరు. జోన్ 3లో చూస్తే చిత్తూరు, కడప, నెల్లూరు. చికెన్ అనమాట, అంతేగానా? చికెన్ రైట్. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకి అనంతపురం ఉంటుందండి. ఈ అనంతపురంకి వచ్చేసరికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఈ అనంతపురం అనేది చూస్తే మనకి ఇంతకుముందు జోన్ 3లో ఉండేదండి. జోన్ 3లో ఉండేది. ఈ జోన్ 3 నుంచి జోన్ 2కి తగ్గించడం జరిగింది. దీని ఏరియాని జోన్ 2కి మార్చారు. అంటే అనంతపురం తప్ప ఉన్న ప్రాంతం అన్నీ కూడా మనకి జోన్ 3లోనే ఉన్నాయండి. అలాగే కేజీ బేసిన్, మన కేజీ బేసిన్ చూస్తే కేజీ బేసిన్ అంటే తెలుసు కదండి, కృష్ణా గోదావరి మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా జోన్ 3గానే చెప్పవచ్చు. కేజీ బేసిన్ అని చెప్తాను. చూస్తే హైదరాబాద్ అయితే జోన్ 2. అయితే మన ఆంధ్రప్రదేశ్లో భూకంపం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ అని చెప్పాలి. భద్రాచలం భూకంపం. ఓకే, భద్రాచలం దగ్గర కిచ్చన్నపల్లి గొల్లగూడెం ప్రాంతంలో భూకంపం వచ్చిందండి. దాన్ని భద్రాచలం భూకంపంగా చెప్తాం. ఈ భద్రాచలం భూకంపం చూస్తే 1969 ఏప్రిల్ 13 అండి. ఏప్రిల్ 13 చూస్తే మనకి భద్రాచలం దగ్గర ఈ భూకంపం అనేది రావటం జరిగిందన్నమాట. చూస్తే రైట్, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చెప్పొచ్చు అని చూస్తే. దీని తర్వాత మనకి ఇంకేంటంటే ఈ యొక్క భూకంప తీవ్రత ఎక్కడైతే సపోజ్ 6 ప్రాంతం వచ్చిందండి, ఇంకో దగ్గర చూస్తే 6 వచ్చింది అనుకోండి, అంటే సమాన భూకంప తీవ్రత కలిగిన ప్రదేశాలు కలుపుతూ గీసే రేఖల్ని ఏమని చెప్తామంటే ఐసోసిస్మల్ లైన్స్. సమాన భూకంప తీవ్రత కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీచే రేఖల్ని ఐసోసిస్మల్ లైన్స్ లేదా సమకంపన రేఖలు అని చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఈ ఐసోసిస్మల్ లైన్స్ అనేది చూస్తే సమాన భూకంప తీవ్రత కలిగిన ప్రదేశాలను కలుపుతూ గీచే రేఖల్ని ఐసోసిస్మల్ లైన్స్ అని చెప్తామని చూస్తే రైట్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఈ భూకంపాలు అనేవి మనకి ఎండ్ అయింది, ఇంకా ఎండ్ అవ్వలేదు ఉంది. ఇప్పటికే వీడియో ఎండ్ ఎక్కువైంది కదా. నెక్స్ట్ వచ్చేటప్పుడు దీనిలో ప్రశ్నలు అన్నీ కూడా మిమ్మల్ని డీటెయిల్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ వీడియో అందరూ వాచ్ చేయండి. నా వీడియోస్ ప్రతిదీ వాచ్ చేస్తే ఖచ్చితంగా బిట్ అంటూ మిస్ కాదు. ఈ కొన్ని వీడియోస్ మాత్రం ప్రమోషన్ వీడియోస్ పెడతాను, నెక్స్ట్ అన్ని కూడా పేమెంట్ వీడియోసే. ఆ పేమెంట్ అనేది ఫీజు ఎంత పెడతాను అనే దానికి నా వీడియోస్ వాచ్ చేస్తుంటే ఒకరోజు మీకు పబ్లిసిటీ ఇస్తాను, డెమో వీడియో ఇస్తాను. ఆ వీడియో ప్రకారం ఒక 1 వీక్ టైం ఇస్తాను జాయిన్ అయితే. సో అందరికి కూడా మ్యాక్సిమం ఫ్రీగా ఉంటుందండి. మ్యాక్సిమం ఫ్రీ ఏంటంటే ఓన్లీ యాప్ మెయింటెనెన్స్ అండ్ సిస్టమ్ మెయింటెనెన్స్ అన్ని ఛార్జెస్ తప్ప పెద్దగా ఫీజు అయితే పెట్టదలుచుకోలేదు. సో కొంతమందిని తీసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి గ్రూప్ 2 అండ్ అదర్వైజ్ అన్నిటికీ 1 కాదండి, 1కి సపరేట్ ఫీజు, ఎందుకంటే చాలా కష్టం చెప్పడం ఉంది ఆయన నాకు. 2 అనేది ఈజ్ ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, జస్ట్ మాట్లాడినా సరే సరిపోతుంది మీకు. సో నా నాలెడ్జ్లో 50% రిసీవ్ చేసుకుంటే మీరు గ్రూప్ జాబ్ కొడతారు చూస్తే రైట్. కాబట్టి ఈ ఆపుదామండి, వీడియో లెంగ్త్ ఎక్కువైంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.